గోవిందాయ నమః! అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ శనివారం నాకు 5వ శనివారం పూజండి. వెంకటేశ్వర స్వామి 7 శనివారాల నోమైతే చేసుకుంటున్నాను కదా! ఇదైతే నాకు 5వ శనివారం అండి. 5వ శనివారం నేను పూజ అయితే స్టార్ట్ చేసేసానండి. ముందుగా పీఠం ఏర్పరచుకొని స్వామివారినైతే కూర్చోబెట్టాను. ముందుగా అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి ఒక్కోటొక్కోటిని. బియ్య పిండితోటి ప్రమిదలైతే చేసుకుంటున్నానండి. ఈ బియ్యం నేను ఇంట్లోనే శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టేసుకొని పిండయితే పట్టించుకున్నాను. ఒక్కసారి పిండి పట్టించుకుంటే మనకి అన్ని శనివారాలకి కూడా సరిపోతుందండి. బియ్య పిండి ప్రతిసారి ఆడించుకోవాల్సిన అవసరం ఉండదు. బయట కూడా తెచ్చుకునేదానికన్నా మనం ఇంట్లో శుభ్రంగా కడుక్కొని మనము నీట్‌గా చేసుకున్నదైతే బావుంటదనేసి నేను ఇంట్లోనైతే తయారు చేసుకున్నానండి. అదే పిండితోటి ప్రతిసారి కూడా ప్రమిదలు చేస్తాను. అలాగే చలివిడి ఉండలు కూడా చేస్తానండి. స్వామివారికి చలిమిడి ఉండలంటే చాలా ఇష్టము. చలిమిడి, వనపప్పు, పానకం ఈ 3 అయితే కంపల్సరీ ఉండాలండి. అలాగే ఆ 3 కూడా మనం నైవేద్యం పెట్టేటప్పుడు స్వామివారికి ఒక తులసి దళం ప్రసాదం మీద పెట్టి స్వామివారికి సమర్పించాలండి. ఇలాగా ఫస్ట్ అయితే వినాయకుడిని పెట్టుకొని ఫస్ట్ వినాయకునికి పూజ చేసిన తర్వాత స్వామివారికైతే పూజ చేసుకోవాలి. ప్రసాదంగా అరటిపళ్ళు, కొబ్బరికాయ కూడా కంపల్సరీ ఉండాలంటారండి. అందుకనేసి నేను ప్రసాదంగా అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇంకా కొన్ని పళ్ళైతే తెచ్చుకున్నాను. ఇంకా పిండి వంటలు ఇంకా ఏమి చేయలేదండి. నేను తయారు చేసినయి అయితే ఇవే చేశాను. కాకపోతే స్వామివారికి పాలతో చేసిన ఏ నైవేద్యమైనా సరే చాలా ఇష్టమంట. అందుకనేసి నేను కొన్ని పాలైతే కాసి పెట్టానండి. కొన్ని పాలు బెల్లం వేసి కొన్ని పాలైతే కాసి నైవేద్యంగా పెట్టాను. ముందుగా వినాయకునికి పూజ చేసుకుంటున్నామండి. ముందుగా వినాయకుడిని పూజ చేసుకొని, ఈ పూజకి ఎలాంటి విఘ్నాలు లేకుండా స్వామివారి అనుగ్రహం మనకు కలగాలనేసి ముందు గణాలకు అధిపతి గణపతి కాబట్టి గణపతికి పూజ చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ అయితే మొదలు పెట్టాలండి. నేను 2 ప్రమిదలు చేశాను కదా! అలాగే 7 ప్రమిదలు కూడా చేసుకోవచ్చండి. నేను 2 ప్రమిదల్లోనే ఒక ప్రమిదలో 3 ఒత్తులు, ఒక ప్రమిదలో 4 ఒత్తులు వేసి ఈ పూజ అయితే చేస్తున్నాను. మీరు ఇలా కాకుండా 7 ప్రమిదలు కూడా చేసి, మీరు ఏడిట్లో కూడా 7 ఒత్తులు వేసుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. మనము 5 వారాలు, 6 వారాలు ఇలా చేసుకున్నాం గానీ, 7వ వారం ఇంకా 8దో వారం ఎగస్ట్రా ఒక వారం అయితే ఎక్కువ చేస్తాం కాబట్టి, 8దో వారం కూడా 7 ప్రమిదలు చేసి స్వామివారికైతే నివేదనం అయితే చేసుకోవాలండి. ముందుగా వినాయకునికి పూజ చేసి నైవేద్యంగా బెల్లం పెట్టానండి. బెల్లం పెట్టి ధూపదీపాలతోటి హారతిచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ అయితే మొదలు పెడుతున్నాను. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంది నా దగ్గర. దాంతోటైతే పూజ చేసుకుంటున్నాను. అలాగే నా దగ్గర చిన్నది వెండి లక్ష్మి విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహాన్ని కూడా నేను ఒక చిన్న గిన్నెలో కొన్ని బియ్యం వేసి అమ్మవారిని అయితే బియ్యంలో అయితే కూర్చోబెట్టానండి. అక్కడ కూడా పూజ చేసుకుంటాను లక్ష్మీదేవికి కూడాని. నేనైతే ఈ పూజ సాయంత్రం మాటలు చేసుకుంటానండి. ఉదయం నాకు చేయడానికి కుదరదు. కొన్ని వీడియోస్‌లో అయితే చూసానండి నేను. సాయంత్రం మాటలు కూడా చేసుకోవచ్చండి. ఉదయం గాని, సాయంత్రం గాని. మనకి ఏ వేళలో కుదిరితే ఆ వేళలో అయితే పూజ అయితే చేసుకోవచ్చండి. కానీ 7 వారాలు కూడా చేసుకోవాలి. అలాగే వెంకటేశ్వర స్వామికి వడ్డీ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి అందుకనేసి ఒక వారం మనము ఎక్కువ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఆటంకాలొచ్చినప్పుడు ఆ రోజుల్లో మానేసుకొని ఇంకా తర్వాత రోజు నుంచి తర్వాత మళ్ళీ శనివారం నుంచి కంటిన్యూగా మనము పూజ అయితే చేసుకోవాలి. అలాగా మనము 8 వారాలు కూడా ఈ స్వామివారికి 8 వారాలు కూడా మానుకోకుండా పూజ అయితే చేసుకోవాలండి. మనము మన ఇంట్లో స్టార్ట్ చేస్తాం కదా! అలాగే ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు మనకి కుదరదు కాబట్టి, ఆ వారంలో కూడా మానేసినా గానీ మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత మనము కంటిన్యూగా అయితే ఈ పూజ అయితే చేసుకోవాలి. ఈ 8 వారాలు కూడా పూర్తయిన తర్వాత మనము ఏదన్నా వెంకటేశ్వర స్వామి గుడికి తిరుపతి గాని, వాడపల్లి గాని వెళ్తే గనక చాలా మంచిదండి. నేనైతే ముడుపు కట్టలేదు. ఇంకా కలశం కూడా పెట్టుకోలేదండి. నాకు తోచినంతలో ఇలాగ సింపుల్‌గా అయితే పూజ చేసుకుంటున్నాను. స్వామివారి అనుగ్రహం నాకైతే కంపల్సరీ ఉంటదనైతే అనుకుంటున్నానండి. ఈ పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి సాటర్‌డే కూడా నాకేదో ఒకటి మంచిది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఒకటైతే జరుగుతుందండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ పూజ స్టార్ట్ చేసినందుకు. మీకు కూడా ఎవరికన్నా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చండి. ఇలా సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చు మనము. ఎక్కువ ఆర్భాటాలు చేసేసి, ఎక్కువ ఖర్చు పెట్టేసి కాకుండా మనం ఇలాగ సింపుల్‌గా తులసి దళాలు, ఇంకా పిండి ప్రమిదలు ఈ 2 కంపల్సరీ ఉండాలండి స్వామివారికి పూజ చేసేటప్పుడు. నా వీడియోస్‌లో మీకేమన్నా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ చేయండి. నాకు తెలిసినవైతే మీకు చెప్తానండి. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూసిన తర్వాత ఈ పూజ అయితే స్టార్ట్ చేశాను నేను. చేసినప్పటి నుంచి కూడా నాకైతే చాలా బావుందండి. వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి.